ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం మిమ్మల్ని బలపరుస్తుందని, మిమ్మల్ని నడిపిస్తుందని, ఆశలు కోల్పోయిన మీ జీవితంలో ఇంకా మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ముందుకు నడిపించి ఒక అత్యున్నతమైన స్థితిలోనికి మిమ్మల్ని తీసుకెళ్తుందని ఆశిస్తున్నానండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించినాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, నీతిమంతుని యొక్క తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని రోజు దేవుడు మనకు వాగ్దాన పూర్వకంగా మనతో మాట్లాడుతున్నానండి. మనం నమ్ముకున్న దేవుడు అన్నిటి మీద అధికారం కలిగి ఉన్న దేవుడు. అంటే డబ్బు మీద అధికారం కలిగి ఉన్న దేవుడు, అధికారుల మీదనే అధికారం కలిగి ఉన్న దేవుడు, జ్ఞానము మీద, సర్వ సంపదలు అన్నిటి మీద దేవుడికి అధికారం ఉందండి. సో అధికారం ఉంది కరెక్టే, బట్ మన విషయంలో ఎందుకు ఇంకా అనేక కార్యాలు జరగట్లేదు, ఇంకా అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోవట్లేదు అంటే దేవుడు అది ఇవ్వాలని అనుకుంటున్నాడు మనకు, కానీ మనలో నీతి అనేది మనం మిస్ అవ్వడం ద్వారా దేవుడు దాని గురించి ఆలోచన చేయడం అనేది జరుగుతూ ఉంది. అసలు ఆశీర్వాదం అంటే ఏంటంటే, ఆశీర్వాదం అంటే బాగా డబ్బు ఉండడము, బాగా ఆస్తి ఉండడము, అందరి విషయంలో ఖ్యాతిని సంపాదించి ఇది కాదండి ఆశీర్వాదం. ఒకవేళ ఇదే కనుక ఆశీర్వాదం అయితే బహుగా ఆశీర్వదించబడిన యాకోబు ఆ రోజు దేవునితో అంత పెనుగులాడేవాడు కాదండి. అంత ఆస్తి ఉంది, ఇంకా నన్ను ఆశీర్వదించండి అని దేవుడు ఎందుకు అంటున్నాడండి? ఆ రోజు యాకోబు ఎందుకు అంటున్నాడండి? ఆశీర్వాదం అంటే ఈరోజు నీ జీవితంలో ఒకటి ఉన్నా లేకున్నప్పటికీ కూడా నీ బ్రతుకులో ఒక కలవరము లేకుండా ఆనందంతో, సంతోషంతో నీ కుటుంబాన్ని నువ్వు దేవుని యొక్క పునాది మీద నిలబెట్టుకొని కలిగి ఉండడమే ఆశీర్వాదం. దానికంటే మించిన ఆశీర్వాదం లేదు. చాలా డబ్బు ఉంది కానీ కుటుంబంలో శాంతి లేదు, అనుభవించడానికి ఎన్నో ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. సో వాటన్నిటితో వాళ్ళు ఏం చేసుకోగలుగుతారండి? అది ఆశీర్వాదమా? కాదు కదండి. సంతోషించండి, ఆనందించండి. ఈరోజు మీరు అంతగా ఆశీర్వాదింపబడకున్నప్పటికీ కూడా, అంతగా డబ్బున్న వారు కాకున్నప్పటికీ కూడా మీ కుటుంబంలో శాంతిని కలిగి ఉన్నారు కదండి, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నారు కదండి. సో దాన్ని బట్టి ఆనందించండి. ఒకవేళ అది గనక మీ కుటుంబంలో మీరు కలిగి లేకపోతే దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను కాబట్టి నా కన్నుల ఎదుట నీవు నీతి కలిగిన ప్రవర్తన కలిగి ఉండము అని దేవుడు రోజు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. దేవుడికి నచ్చేటట్టు మనం ఉంటే దేవుడు మనల్ని కొలతేయకుండా ఆశీర్వదిస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు నచ్చినట్టు మనం ఉండాలి. నాకు నచ్చినట్టు ఎవరైనా ఉంటే నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. అందరూ అలాగే చేస్తారు కదండి. సో ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలంటే, మిమ్మల్ని ఒక మంచి స్థితిలో ఉంచాలంటే ముందు దేవునికి నచ్చినట్టుగా మీరు ఉండండి. నీతి కలిగిన ప్రవర్తన కలిగి ఉండండి. దేవుడి చేతిలో లేదు అన్నది లేదు. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు. కానీ నీతి కలిగిన ప్రవర్తన ఆయన ఎదుట కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు అనేక ఆశీర్వాదంలో మీ జీవితంలో మీ తలలపైన కుమ్మరించడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. అట్టి కృపని దేవుడు మీ అందరికీ అందించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించావు. నీతివంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని ఈరోజు మాకు వాగ్దానం చేశావు ప్రభువా. అట్టి ఆశీర్వాదం మేము పొందుకునగల సమర్థత కలిగి తండ్రి, నీతి కలిగిన ప్రవర్తనను మేము ధరించుకున్న వారమే ఉండుటకు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాను. ఇటు వాగ్దానం నమ్మి విశ్వసించి ఎంతమంది అయితే నీతి కలిగిన ప్రవర్తనను కలిగి ఉండడానికి పూనుకుంటున్నారో వారందరి జీవితంలో ఆశీర్వాదమైన కార్యాలు మీరు జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.